ఇప్పుడు మళ్ళీ గతంలో జరిగిన కేబినెట్ సమావేశంలో దాన్ని మళ్ళీ నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఒక టవర్ 1లో మొత్తం 92,365.84 చదరపు అడుగులు విక్రయయోగ్యమైన బిల్డప్ స్థలాన్ని కేటాయించగా ప్రాజెక్ట్ పూర్తిలో అంటే ఇది ఇంత ముందే వీళ్ళందరికీ అలాట్మెంట్స్ జరిగినాయి. వాళ్ళ దగ్గర అమౌంట్స్ కూడా కట్టినట్టున్నారు. కాకపోతే 5 సంవత్సరాలు లేట్ అయింది కాబట్టి వాళ్ళకి బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయడంలో 2,800 రూపాయల చొప్పున కేటాయింపు ధరను నిర్ణయించి ఎపిడ్కో గతంలో చేసిన కేటాయింపులను రద్దు చేసి మళ్ళీ కొత్తగా కేటాయింపులు ఇచ్చేటట్లు చేశాం. ఈ రేట్కి టిట్కో ఎపిడ్కో మెస్సెస్ ఎపిడ్కో టవర్ 1లో యూనిట్లు త్వరగా ప్రారంభమయ్యేలా అవసరమైన షరతులతో స్థలాన్ని కేటాయించడంతో పాటు అప్రోచ్ రోడ్డు, నీరు, విద్యుత్, ఎస్టీపీ తదితర బాహ్య మౌలిక సదుపాయాలను ఏపీఐసి వీలంత త్వరగా కల్పించాల్సి ఉంటుంది. మిగిలిన టవర్ 2 మరియు టవర్ 3లో సుమారు 5 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని పీపీపీ విధానంలో లేదా అందుబాటులో ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకం సాయంతో పూర్తి చేసే అవకాశం ఏపీఐసి పరిశీలిస్తుంది. బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్ట్ స్టేజ్ 2 కింద నేరేడి బ్యారేజ్ మరియు దాని అనుబంధ నిర్మాణాల పనికి 641.1 కోట్లతో పరిపాలన ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే వంశధార నదీ జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునే వీలు కలగడంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల రైతులకు సాగునీటి సదుపాయం మెరుగుపడనుంది. శ్రీ సత్యసాయి జిల్లాలో హంద్రీ నీవా సుజల స్రవంతి ఫేజ్ 2 కింద మిగిలిన CM&CD పనుల నిర్మాణంతో సహా హెచ్ఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువకు కిలోమీటరు 360.4 కిలోమీటర్ల నుండి 400.5 వరకు సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ పనులు చేపట్టేందుకు 312 కోట్లతో సవరించిన పరిపాలన ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీని మూలంగా ఏంటంటే నీటి ప్రవాహం మెరుగుపడి ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు అందుతుంది. విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం రూరల్ మండలం ఎండాడ గ్రామంలో సర్వే నెంబర్ 14/7 2.16 ఎకరాల ప్రభుత్వ భూమిని నర్సింగ్ కళాశాల, అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ కళాశాలల నర్సులు, విద్యార్థులు మరియు సిబ్బంది కోసం హాస్టళ్లతో పాటు తక్కువ ఖర్చుతో రోగుల వసతి తదితరాల ఏర్పాటు కోసం ఎకరానికి 5 కోట్ల చొప్పున హైదరాబాద్కు చెందిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ AIG హాస్పిటల్ చైర్మన్ కు దఖలుపరిచే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే AIG అంటే ప్రతి ఒక్కరికి ఈ తెలుగు రాష్ట్రాల్లో బాగా పేరున్న హాస్పిటల్స్. వారు ఇక్కడ కూడా బ్రాంచ్ ఇంతకుముందు కొంత హాస్పిటల్కి కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏర్పాటు చేస్తానికి కేటాయించడం జరిగింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం పనగల్ గ్రామం సర్వే నంబర్ 128/3లో ఉన్న 35 ఎకరాల ప్రభుత్వ భూమి భవనాలతో కూడిన శ్రీ కాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రాంగణాన్ని శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం తరపున జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనంతపురంకు 11 సంవత్సరాల దీర్ఘకాలిక లీజుకు అప్పగించేందుకు కుదుర్చునున్న లీజు ఒప్పందంపై స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీల నుంచి పూర్తి స్థాయి మినహాయింపు కల్పించే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ కాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏంటంటే ఈ టెంపుల్ ఉంది కదా, కాళహస్తి టెంపుల్. అంటే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ దేవాలయాల నిధులతో కొన్ని కాలేజెస్ ఏర్పాటు చేసి విద్యను కూడా అభివృద్ధి చేయాలి భగవంతుడి సొమ్ముతో అని చెప్పేసి ఈ కాలేజీ ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలిసిందే దాని నిర్వహణ లోపం కానివ్వండి లేదా రకరకాల సమస్యలతో అదంతా